దినాలలో కూడా ప్రభువును ప్రార్థిస్తామన్నట్టు ఉంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. ఎవరయ్యా హృదయం శుద్ధి గలవారు అంటే ఉదయం లేచి స్నానం చేసేవాళ్ళు కాదు, లేదా దాన ధర్మాలు పుణ్యకార్యాలు మంచి పనులు చేసేవారు కాదు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడని నమ్మి తమ పాపములను ఒప్పుకొని పాపములను విడిచిపెట్టి జీవిస్తారో వారు హృదయ శుద్ధి గలవారు. అందుకే కదా రోమపత్రికలో రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని. కనుక నీతిమంతులు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు రక్తంలో తమ పాపములను ఒప్పుకున్న వారు నీతిమంతులు. కనుక ప్రియుడా, ఇంతవరకు నువ్వు ఎలా జీవించినావో, ఎలా ఉన్నావో, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరని నువ్వు ఏ విధంగా తెలుసుకున్నావో ఆ ప్రభుకు తెలుసు. కానీ ఇప్పటి నుండైనా ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానించు.